బైబిల్ సమయం గంభీర సమయం వచన పరంపర ధ్యానాంశ సమయం. బైబిల్ సమయం గంభీర సమయం దైవ సన్నిధికి అనుబంధ సమయం. బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం. క్రీస్తు యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశీస్సులు. ఎలా ఉన్నారు? బాగున్నారా? కష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి. నా జీవితంలో నన్ను ఎవరు ప్రేమిస్తారు, నా జీవితంలో నన్ను దేవుడు ఎప్పుడు ఆశీర్వాదకరంగా మారుస్తారు అనే ప్రశ్నలు ఉన్నాయి. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, అసాధ్యాన్ని సాధ్యపరిచే దేవుడు మన జీవితాల్లో ఉన్నారు. ఇంత గొప్ప సత్యాన్ని ఈ కుటుంబం వారు తెలుసుకున్నారు. ప్రాముఖ్యంగా తల్లి గారు ప్రశాంత గారు, వైఫ్ ఆఫ్ లేట్ ఐజక్ గారు, వారు రాజమండ్రి వాస్తవ్యులు. వారు తెలుసుకొని వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసు అనుచరుల పరిచర్యను ప్రోత్సహించడాన్ని బట్టి ఈరోజు కోట్లాది ప్రజలు ఈ రక్షణ సువార్త విని రక్షణ పొంది ఏ సత్యాన్ని అయితే ప్రశాంత గారు వారి కుటుంబం తెలుసుకున్నారు, వారు కూడా తెలుసుకునే అవకాశాన్ని అనుగ్రహించినందుకు ఈ కుటుంబం కొరకే ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. కృపా సత్య సంపూర్ణుడైన దేవ, జీవం కలిగిన మా దేవ, మీ పరిశుద్ధ పాదాల దగ్గరికి తల్లిగారు ప్రశాంత గారిని, వైఫ్ ఆఫ్ లేట్ ఐజక్ గారిని తీసుకొని వస్తున్నాం. వారికి ఇచ్చిన బిడ్డలు ప్రొవా జేమ్స్ సుధాకర్ గారు, హన్నా అనంతలక్ష్మి గారు, ఎవెలిన్ కిరణ్ కుమారి గారు, సిల్వియా శ్రీదేవి గారిని తీసుకొని వస్తున్నాం. ప్రొవా ఈ కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని మేము బ్రతిమలాడుతున్నాం. వారి జీవితాల్లో ఉన్న ప్రతి ప్రార్థన అవసరతను మీరు నెరవేర్చి బలపరిచి దీవించండి. అదేవిధంగా ప్రశాంత గారికి ఇచ్చిన గ్రాండ్ చిల్డ్రన్ కొరకై, ప్రొవా గ్రాండ్ సన్ మనోజ్ సెటిల్మెంట్ కొరకై, అదేవిధంగా గ్రాండ్ డాటర్ యూనిస్ గారి డెలివరీ కొరకై, గ్రాండ్ సన్ తస్వి గారి ఆరోగ్యం కొరకే మేము ప్రార్థిస్తున్నాం. ఈ కుటుంబాన్ని మీరు మెండుగా దీవించి ఆశీర్వదించండి. అదేవిధంగా ప్రొవా యేసు అనుచరుల మిషనరీ పరిచర్యను ప్రోత్సహించినారని బట్టి ప్రొవా మేము సువార్త పరిచర్య చేయడంలో ప్రతి మాధ్యం ద్వారా చేస్తున్న పరిచర్యలో ప్రొవా మీరు తోడై ఉండి ఇలాంటి వారిని, ఇలాంటి కుటుంబాలని మీరు ప్రేరేపిస్తున్నందుకు మీకు స్తుతులు స్తోత్రాలు. ప్రొవా ఈ కుటుంబానికి ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలకి, వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి మీ ద్వారా ప్రేరేపింపబడిస్తున్న వాగ్దానము, ఆజ్ఞ, సూక్తి తండ్రి, మాణిక్యములతో నీ కోట కొమ్ములను, సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును, ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచుదును. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 12వ వచనం. ఆజ్ఞ, నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకుడి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 34వ వచనం. సూక్తి, బాధ ఎవరిని మృదువుగా చేయదో వారిని కఠినతరం చేస్తుంది. అఫ్లిక్షన్స్ హార్డెన్ దోస్ హూమ్ ఇట్ డస్ నాట్ సాఫ్టెన్. తండ్రి, ఈరోజు మా జీవితాల్లో ఏ బాధ, ఏ కష్టం కలిగిన ప్రభా మీరున్నారు అనే ఆత్మీయ అనుభవంలోకి నడిపించమని మేము వేడుకుంటున్నాం. ప్రభా మా జీవితాల్లో మా మంచి కోరే దేవుడివి, మమ్మల్ని ఆశీర్వదించే దేవుడి కాబట్టి ప్రభా పాపం చేయకుండా మీ కొరకు జీవించే ఆత్మీయ అనుభవంలోకి ప్రభా ఈ రక్షణ సువార్త ద్వారా ప్రతి బిడ్డ, అదేవిధంగా యేసు అనుచరులుగా మేము ప్రతిరోజు 4 పూటలు ప్రతి శనివారం చేస్తున్న ఉపవాస ప్రార్థనలను బట్టి అనేకుల జీవితాలు ఈ సత్యాన్ని తెలుసుకునేటట్టు మీరు చేయమని, ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డని, ఈ వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డని, ఈ కుటుంబాన్ని తల్లిగారు ప్రశాంత గారు, వారి బిడ్డలు, వారి గ్రాండ్ చిల్డ్రన్స్ జీవితాల్లో నెరవేర్చమని వేడుకుంటూ యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. అప్పుడు అబ్రాహాము తన త్రోవను తీసి హెబ్రోనులోని మమ్రే దగ్గర ఉన్న సింధూర వృక్ష వనంలో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టాడు. This is the third altar. Number 1 altar, the altar of obedience, ఒకటి విధేయత బలిపీఠము. The second altar, the altar of prayer. Number 2. Number 3, మూడవ బలిపీఠము. ఆయన బలిపీఠాన్ని కట్టాడు. ఎప్పుడు బలిపీఠాన్ని కట్టాడు అనగా ఆయన బలిపీఠము కట్టింది హెబ్రోనులో బలిపీఠాన్ని కట్టాడు. 2 విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను. ఎప్పుడు ఆయన బలిపీఠం కట్టాడు అనగా ఆయన దేవుడు వాగ్దానం చేసిన తర్వాత వినాలమ్మా బాబు, కనుక అబ్రాహాము నీవు తిరుగు చోట, నువ్వు ఉత్తరానికి వెళ్తే ఉత్తరానికి, నువ్వు దక్షిణానికి వెళ్తే దక్షిణానికి, నువ్వు తూర్పుకి వెళ్తే తూర్పునకు, నువ్వు పడవలకు వెళ్తే నువ్వు పడవలకు, నీ కాలు ఎక్కడ పెడతావు అబ్రహామా నిన్ను దీవిస్తానయ్యా, నిన్ను దీవిస్తాను, నీ కాలు పెట్టు ప్రతి చోట నేను నీకు ఇస్తాను. నా ప్రియ సోదరి, నా ప్రియ సోదరుడా, ఈ రాత్రి సమయంలో నేను జ్ఞాపకం చేస్తున్నాను. అబ్రహాముతో అంటున్నాడు, అబ్రహామా నువ్వు కుడి ప్రక్కన పెడితే వారు కుడి ప్రక్కన ఇస్తాను, నువ్వు దక్షిణ ప్రక్కన పెడితే దక్షిణ ప్రక్కన ఇస్తాను, నువ్వు ఎక్కడ కాలు పెడితే అక్కడ నీకు
నేను ఇస్తాను. దట్ ఇస్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్. ఈ రాత్రి సమయంలో నేను జ్ఞాపకం చేస్తుంటున్నా, దేవుడు నీవు ఏది కోరుకుంటే అది ఈ రాత్రి ఇవ్వడానికి సిద్ధపడుతున్నాడు. నాకు ఒక సహోదరుడు తెలుసునండి, ఆయన నిజామాబాద్ లో పనిచేస్తాడు, టెలిఫోన్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తాడు. టెలిఫోన్ డిపార్ట్మెంట్ లో పోయింది, నా టెలిఫోన్ పోయింది అని అంటే అతను ఏం చేస్తాడో తెలుసా? టెలిఫోన్ బాగు చేసి అవతల వాడికి సువార్త చెప్తాడు. ఈ సువార్త చెప్తుంటే ఒక మండల ప్రజా పరిషత్తు, జిల్లా పరిషత్తు చైర్మన్ గారి భార్య మారు మనసు పొందింది. మారు మనసు పొందిన తర్వాత రోజు ప్రార్థన చేసుకుంటూ ఉండేది. ఆ పరిషత్ చైర్మన్ గారు రోజు ప్రార్థన చేసుకుంటున్నాం, మన ఇంట్లో దీపాలను మానేసాం, మన ఇంట్లో పూజలు పురస్కారాలు మానేసాం, ఏమిటి ప్రార్థన చేసుకున్నాం అంటే యేసు ప్రభువు వారిని నేను అంగీకరించాను, కనుక నా పాపాలు క్షమించాడని చెప్తే, ఎవరు చెప్పండి ఇది? ఈ మాట ఎవరు చెప్పాడంటే ఆయన తెలిసింది పలానా టెలిఫోన్ ఆపరేటర్ ఈయన బాగు చేశాడని తెలిసిన వెంటనే ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి నిజామాబాద్ నుంచి హరికి ట్రాన్స్ఫర్ చేశాడండి. హరి అంటే చాలా దూరం. ఆయన దగ్గరికి వెళ్ళి అంటున్నారు, బిలీవర్స్, మిగిలిన విశ్వాసాలు అంటారు, ఎందుకయ్యా టెలిఫోన్ బాగలేదు అని అంటే, టెలిఫోన్ బాగు చేసి మెదలకుండా ఊరుకోకుండా మరలా వాటిని చెప్తావు, నువ్వు నిజామాబాద్ నుంచి నేను పరిగి చేశావు కదా, ఎందుకు నీకు బాధలు అంటే ఆ సహోదరు అంటాడంట, ఎంత మంచి సహోదరుడి బ్రదర్, నా పని టెలిఫోన్ బాగు చేసి సువార్త చెప్పడమే నా పని. నిజామాబాద్ లో నా పని అయిపోయింది కాబట్టి దేవుడు పరిగి పంపిస్తున్నాడు, పరిగిలో కూడా అదే పని చేస్తాడు. నన్ను ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేసినా అక్కడికి ఆ పని ఉద్యోగం రీత్యా వచ్చావేమో, లేక పుట్టుక రీత్యా ఇక్కడ కూర్చోవేమో, ఏదో పనిలో వచ్చావేమో, దేవుడు నీకు చిత్తూరుని ఇవ్వాలని నీకు ఆశపడుతున్నాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తుంటున్నా. ఆయన బలిపీఠాన్ని కట్టాడు. ఎప్పుడు బలిపీఠాన్ని కట్టాడు? దేవుడు వాగ్దానం చేసిన తర్వాత బలిపీఠాన్ని కట్టాడు. ఇది ఈ యొక్క బలిపీఠానికి పేరు పెట్టిన ద ఆల్టర్ ఆఫ్ ప్రామిస్. కనుక వాగ్దాన బలిపీఠం ఈ రాత్రి సమయంలో ఆయన మనకు బలిపీఠాన్ని ఇచ్చాడమ్మా. అది వాగ్దానం చేసినవాడు నమ్మదగిన వాడు. నాకు మాట ఎంత ఇష్టమండి, వాగ్దానం చేసినవాడు నమ్మదగిన వాడు. పిల్లరా, ఆయన అబద్ధమాటకు ఆయన నరుడు కాదమ్మా. దయచేసి ఈ రాత్రి సమయంలో ఆయన వాగ్దానం చేశాడు. ఈ రాత్రి ఆయన వాగ్దానాల మీద ఆధారపడవాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తుంటున్నా. మా ఇంట్లో ఎట్లయినా మా ఇంట్లో ఒక బోర్డు పెట్టారు, ఏమిటి అనగా పర్వతములు కత్తడిపోయినా, మెట్టలు తొలగిపోయినా నా కృపాన్ని విడిచిపోదు. అది నా యొక్క వాగ్దానం. కనుక ఎటువంటి పరిస్థితులు నా యొక్క జీవితంలో కలిగిన ప్రభువా, నీ కృపాలను విడిచిపోవడంపై నీకు స్తోత్రాలు. ప్రతిసారి నీ నా యొక్క వాక్యాన్ని చదివి ఎంతో బలపడుతూ ఉంటాను. నా ప్రియ సోదరి, నా ప్రియ సోదరుడా, దేవుడు నీకు చేసిన వాగ్దానాలు, ఈ బైబిల్లో రాయబడిన వాగ్దానాలన్నీ స్వతంత్రం చేసుకోవాలని ప్రభు నేను మనం చేస్తున్నాను. మంచిది. మూడవది వాగ్దాన బలిపీఠం. నాలుగో మాట దానిలోంచి నేను చెప్తున్నాను. ఆ బలిపీఠాన్ని ఎక్కడ కట్టాడు అనగా హెబ్రోనులో సహవాస బలిపీఠం. అవును, మనకు సహవాసం ఉన్నాయి ప్రియరా. ఆయన కుమారుడితో మనల్ని పిలిచాడు కాబట్టి ఆయన కుమారుడితో సహవాసం కలిగి ఉండాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని బిడ్డలుగా సహవాసం చేయాలి. మన ప్రభు మన వరకు ప్రాణం పెట్టిన, ప్రభువును తృణీకరించిన ఏ గుంపైనా ఏ మనుషుడైనా మన ఏళ్లకు దరిలోకి రానివ్వదని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తుంటున్నా. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, పిల్లల త్రియక దేవుడు. Our God is a triunion God. Our God is a triunion God. That is the tremendous thing in Christianity. క్రైస్తవంలో అది గొప్ప సంగతి అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తుంటున్నా. ఒకనాడు యెహోవా సాక్షులు నాతో మాట్లాడుతున్నారు. జోషి ఇలా అంటున్నారు, 1 + 1 తండ్రి 1 కుమారుడు 1 ప్లస్ పరిశుద్ధాత్మ 1 + 1 = 3 కదా. ఏమిటి మీరు ఒకటే అంటారేమిటి అన్నాడు. అంటే అప్పుడు ఏం చెప్పారు, బ్రదర్, I am a mathematics student. Don't play with me. 1 + 1 = 3. నేను ఎలా అంటాను, 1 × 1 = 1 = 1. Why should we put plus only? Why can't we put a multiplication sign? 1 × 1 = 1 నా ప్రియ సోదరి, నా ప్రియ సోదరుడా, ఈ సత్యాన్ని ఎన్నడూ విస్మరించవద్దని ప్రభు నేను జ్ఞాపకం చేస్తున్నాను. వారు అంటారు, గాడ్ ఈస్ ఆల్మైటీ, జీసస్ ఈస్ మైటీ. ఎంత విచారమైన సంగతి. ఈ రాత్రి సమయంలో ఏదో 1-2 మాటలు పట్టుకొని దాన్ని ఊగులాడుతుందని ప్రభు పేట నేను జ్ఞాపకం చేస్తున్నాను. రైట్ ఫ్రమ్ ద క్రియేషన్ సృష్టి నుండి ఆయన అస్తిత్వము దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. అనేకమైన బోధ నీ జీవితంలో మార్చవచ్చు. పాపాలు క్షమించబడాలి. నా ప్రియ సోదరి,
నా ప్రియ సోదరుడా, సరైన సహవాసం. Birds of the same feather flock together. Birds of the same feather flock together. అవును, సహవాసం. దేవుని యొక్క నామము చేత రక్షింపబడిన వారిగా సహవాసం చేయాలని ప్రభువు నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. నా సోదరి సోదరుడా, ఎన్నడూ దయచేసి ఆదివారం ఆరాధనను మిస్ చేసుకున్నదని ప్రభు గారిట నేను మనం చేస్తున్నాను. మంచిదమ్మా, నేను ఇప్పటికి 4 విషయాలు నేను జ్ఞాపకం చేశాను. యెహోవా బలిపీఠము, పడిపోయిన బలిపీఠాన్ని ఏరియా కట్టిస్తున్నాడు. నెంబర్ 1 విధేయత బలిపీఠము. ఈ రాత్రి సమయంలో నువ్వు విధేయులుగా లేవేమో ఈ రాత్రి ఆలోచించు. అవునైనా నేను కొద్ది కాలం విధేయుడిగా ఉన్నాను, విధేయురాలుగా ఉన్నాను ప్రభా, మీ మాటని ఉంటూ వస్తున్నాను అయినా ఇప్పుడు ఎందుకో నాలో తిరుగుబాటు వచ్చింది ప్రభా. కష్టాల వలన, నష్టాల వలన, ఇరుకు వలన, ఇబ్బందుల వలన నాకు తిరుగుబాటు వచ్చిందేమో. దయతో నన్ను క్షమించునైనా, ఈ రాత్రి సమయంలో పడిపోయిన విధేయత బలిపీఠాన్ని తిరిగి కట్టాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. ప్రభువా, నా యొక్క జీవితంలో ప్రార్థనా బలిపీఠం పడిపోయింది నాయన. అవును, ప్రార్థనా బలిపీఠం పడిపోయింది. అందుకనే అంటారండి ఎఫెసీయులు ఆ ప్రకటన గ్రంథంలో ఆయన అంటాడు, ఎఫెసీ సంగమా, నీకున్న మొదటి ప్రేమ నువ్వు వదిలివేసింది. మొదట ఎంత విధేయుడిగా ఉన్నావు, మొదట ఎంత ప్రార్థనా పరుడుగా ఉన్నావు, ఈనాడు నీకున్న మొదటి ప్రేమ వదిలివేసి యూ లాస్ట్ యువర్ ఫస్ట్ లవ్. ఈ రాత్రి సమయంలో మీరు ఆలోచించారు బాబు. యూ లాస్ట్ యువర్ ఫస్ట్ లవ్, నీకున్న మొదటి ప్రేమ నువ్వు వదిలివేసింది. మంచిది కనుక నాలోని సహవాస బలిపీఠం, 5వ బలిపీఠం చెప్పి నేను ఈ యొక్క రాత్రికి నేను ముగిస్తాను. 5వ బలిపీఠం పిల్లలు నాతో చూడండి. ఆదికాండము 22వ అధ్యాయం 9వ వచనం. ఆదాము వారి పిల్లలు కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడికి శ్వాసను బంధించి ఆ పీఠం పైన కట్టెల మీద ఉంచెను. ఇది 4వ బలిపీఠం అక్కడ కట్టింది. మనం 3వ బలిపీఠంలో 2 విషయాలు చెప్పుకున్నాం. దానితో పాటుగా మీరు ధ్యానం చేస్తే 4 అనండి, 5 అనండి, మీరు ఏది ఏమన్నప్పటికీ కూడా ఈ బలిపీఠాలు మీరు గుర్తుంచుకోవాలి. 4వ బలిపీఠం ఆయన కట్టాడు. ఆయన ఎక్కడ కట్టాడు అనగా మోరియా పర్వతం మీద ఆయన కట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈ యొక్క మాటలు ఎంత చక్కటి మాటలండి. ఆ సంగతులు జరిగిన తర్వాత 22వ వచనం, దేవుడు అబ్రాహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రాహ్మణ అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన నీకు ఒక్కడైనా నీ కుమారుని అనగా నువ్వు ప్రేమించు ఈ సాగును తీసుకుని మోరియా దేశంలోకి వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పు పర్వతములు ఒక దాని మీద దహనబలిగా అర్పించు. నా ప్రియ సోదరుడా, ఇవి చాలా చక్కటి మాటలమ్మా. దేవుడు అబ్రాహామును పరిశోధించాడు. నా మాట వింటున్నారు? దేవుడు అబ్రాహామును శోధించలేదు, దేవుడు అబ్రాహామును పరిశోధించాడు. There is a lot of difference between testing and tempting. దేవుడు అబ్రాహామును పరిశోధించాడు, దేవుడు అబ్రాహామును శోధించలేదు. There is a lot of difference. కనుక testing, tempting, కనుక God will never tempt the people, God will test the people. కనుక దేవుడు పరిశోధిస్తాడు, నన్ను పరిశోధిస్తాడు, నాకు ఒక జబ్బును పెట్టి పరిశోధిస్తాడు. నాకు ఈ జబ్బు పోతుందా పోదా అన్న విషయం ఈ రాత్రి సమయంలో నీకు కష్టాలు, నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, అనారోగ్యాలు, మెంటల్ టెన్షన్స్, కనుక మానసిక వేదనలు కూడా నువ్వు వెళుతున్నావా? దేవుడు నిన్ను పరిశోధిస్తున్నాడు. ఈ రాత్రి సమయంలో ఈ యొక్క చక్కటి సత్యాన్ని నీవు గుర్తెరగాలి. అందుకనే అంటాడు ఆ కీర్తనాకారుడు, ఏమంటాడమా, శ్రమను పొందక ముందు నేను నిన్ను విడిచితిని నాయనా, నువ్వు విశ్వాసత కలిగిన వాడిపై నన్ను శ్రమలకు గురి చేసావునైనా నీ కట్టడలు నేను నేర్చుకుంటున్నాను. నాకు శ్రమలు నీ కట్టడలు నేర్చుకోవడానికి నాకు వేటుకులాయను అని అంటాడు. అవును, మన యొక్క జీవితాల్లో కష్టాలను, నష్టాలను, మానసిక ఆయాసాలను ఎవరైనా మనం తింటూ ఉంటే, ఎవరైనా నిందిస్తుంటే బాబా అమ్మ ఎన్నడూ ప్రతి నింద చేయవద్దని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. జోషి ఆవిడ చెప్పాడే వాడు ఇట్లా అంటే ఏదో పెద్దగా మనం తీసుకోవాల్సిన పనిలే కదండి. దావీదు దగ్గరికి వచ్చి వాడు అంటాడు, అయ్యా దావీదు మహారాజా షిమి అనేవాడు నేను తిరుగుతున్నాడయ్యా, చిచ్చి పొప్పో నడవద్దు కూడా ఆయన తిరుగుతున్నాడయ్యా అని దావీదు దగ్గరికి కబురు వస్తే దావీదు ఏమన్నాడు, వాడి దొడ్లో పిల్లనండి, వాడి కాళ్ళు చేతులు కట్టేసేయండి, వాడు కొట్టేసేయండి అన్నాడా? అనలే. దావీదు ఏమంటున్నాడు, వాడు తిడుతున్నాడా, వాడు తెచ్చినండి, వాడు శాపం వచ్చింది నాకు ఆశీర్వచనం ఉందిగాక, వాడు శాపం వచ్చినవి నాకు మేలుగా. అవును ప్రియులారా, మన యొక్క జీవితాన్ని దేవుడు మనం పరిశోధించినప్పుడు విసుగవద్దని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను.
మంచిది. అబ్రాహాము అంటున్నాడు, అబ్రాహామా నీవు వెళ్ళి మోరియా పర్వతానికి వెళ్ళి, మోరియా పర్వతానికి వెళ్ళి. నా మాట ఉందా? అప్పుడు అబ్రాహాము బేర్షెబాలో ఉన్నాడు. బేర్షెబాలో ఉన్న అబ్రాహామును మోరియా పర్వతానికి వెళ్ళిపోతున్నాడు. బేర్షెబాకు మోరియాకు 42 మైళ్ళు. The history tells from Beersheba to Moriah 42 మైళ్ళు. 42 మైళ్ళు అనగా 3 రోజులు నడవాలి. ఎందుచేత దేవుడు మీరు ఆలోచించారు, ఎందుచేత దేవుడు అబ్రాహాముతో అబ్రాహా ఈ బేర్షెబాలోని నువ్వు అర్పించు అనుకుంటా నీవు మోరియా పర్వతానికి వెళ్ళమన్నాడు అని ఆలోచిస్తే ఒక గొప్ప సత్యం ఉంటుంది. ఈ 3 దినాలు ఏమైనా మనసు మార్చుకుంటాడేమో, ఈ 3 దినాలు నా మీద ప్రేమ పోగొట్టుకుంటాడేమో, ఇతరుని పరిశోధించాలి అని దేవుడు పరిశోధిస్తున్నాడు. పిల్లలు అబ్బాయిలు కనుక ఎవరైతే మారు మనసు పొందుతారో చేయెత్తమంటా ఉంటారు, దేవుడు వాళ్ళు చేయెత్తుతారు. చేయెత్తిన వాళ్ళు నిలబడమంటా ఉంటారు, వాళ్ళు నిలబడతారు. నిలబడిన తర్వాత కొన్ని రోజులకి ఏ చిత్తూరు బస్ స్టాండ్ ఏ చిత్తూరు రైల్వే స్టేషన్ వాడు సిగరెట్ కాలుస్తూ ఉంటాడు. నాకు చేయెత్తావు కదా, సిగరెట్ కాలుస్తున్నాడు అది వాడు మంచుకుంటారు. చేయెత్తావు మళ్ళా సిగరెట్ కాలుతున్నావు అంటే వాడు ఏమంటాడు తెలుసా, నేను ఎత్తాలంటే నువ్వు మొత్తుకుంటే ఎత్తాను, నేను ఎత్తాలంటే ఎత్తాను. నేను ఎత్తాలంటే ఎత్తమ్మా, నేను మొత్తుకుంటే ఎత్తద్దు. నేను జ్ఞాపకం చేసుకుంటున్నా, ఈ నిమిషంలోనే నువ్వు మారిపోతే 42 మైళ్ళు నడవడం మారిపోవడానికి అవకాశం ఉంది. నాకు కుమారుడు ఒక కుమారుడు ఇచ్చాడు, ఈ కుమారుడు అడుగుతున్నాడు, ఇదేమి దేవుడు అని మారిపోవడానికి అవకాశం ఉంది. దేవుడు నామానికి స్తోత్రం అండి. అబ్రహాము ద ఫాదర్ ఆఫ్ ఫెయిత్, అబ్రహాము విశ్వాసుల తండ్రి, ఆయన పెడుతున్నాడు. మోరియా పర్వతానికి వచ్చాడు, మోరియా పర్వతాన్ని ఎక్కుతున్నాడు. దేవుని నామానికి స్తోత్రం అండి. ఈ దృశ్యాన్ని మన కళ్ళ ముందు తీసుకోవాలి. కనుక ప్రజ ఇస్సాకు మాట అబ్రహాము పైకి వెళుతున్నారు. దేవుడు చెప్పాడు, నాకు దహన బలి కాదు. విన్నారు నా మాట, నాకు దహన బలి కాదు, నాకు పాప పరిహారాంత బలి కాదు, నాకు ప్రాయశ్చిత్త బలి కాదు, నాకు సమాధాన బలి కాదు, నాకు మామూలు బలి కాదయ్యా, నాకు దహన బలి కాదు. నాకు దహన బలి. దహన బలి అంటే అర్థం ఏంటంటే పిల్లల ఈ యొక్క ఇస్సాకును ముక్కలుగా ఖండించాలి. ఏ తండ్రి ఖండిస్తాడంటే, తండ్రి కొడితే, ఒకవేళ తండ్రి బిడ్డను కొడితే తర్వాత ఎంతో బాధపడతాడే, చిన్న దెబ్బతో పడితే బాధపడతాడే. కనుక కత్తితో నరికి అటువంటి పరీక్ష పెట్టాడండి. అటువంటి పరిశోధన వెళుతున్నాడు. మోరియా పర్వతానికి వెళుతున్నాడు అబ్రహాము. ఇస్సాకును తీసుకుని వెళ్ళి అబ్రహాము మనసంతా ఎలా నరకాలి, ఎలా పెట్టాలి, ఆ దాని మీద ఆ యొక్క బలిపీఠం మీద ఎలా పెట్టాలి కనుక ఎక్కుతున్నాడు. కనుక మనసంతా పరిపరి విధాలుగా ఆలోచనలో పెడుతుంది. వెంటనే ఇస్సాకు కనుక ఐసాకు అనిశ్శబ్దతను భంగం చేశాడు. తండ్రి, డాడీ, నాయనా కనుక దహన బలి అర్పించడానికి పెడుతున్నావు. కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉంది, అన్ని ఉన్నాయి. ఓ మై డాడీ, ఓ నాయనా, యొక్క దహన బలి అర్పించడానికి గొర్రె పిల్ల ఎక్కడ? దహన బలి అర్పించడానికి గొర్రె పిల్ల ఎక్కడ? కనుక ఆ పిల్లల అబ్రహాము యొక్క హృదయం పిండి వేసినట్లు ఉంటుందండి. గొర్రె పిల్ల ఎవరమ్మా? దహన బలి గొర్రె పిల్ల ఎవరమ్మా చెప్పడమా? దహన బలి గొర్రె పిల్ల. నాయన నీవేనైనా, నాయన నీవే, నిన్నే చంపాలి, నిన్నే నరకాలి, నిన్నే దహన బలిగా ఇవ్వాలి అని అనవలసి ఉంది. దేవుని నామానికి స్తోత్రం. యెహోవా చూచారు ఎంత చక్కగా రాసుకుంటారు. యెహోవా ఆయన చూసుకుంటాడయ్యా, దహన బలి ఆయన చూసుకుంటాడు. డోంట్ వరీ, నీవేమి వరీ కావు. మోరియా పర్వతానికి ఎక్కారు, ఆ ఇద్దరు మోరియా పర్వతానికి ఎక్కారు. దేవుని నామానికి స్తోత్రం. అబ్రహాము బలిపీఠం కట్టి దహన బలి అర్పించాలి. అబ్రహాము బలిపీఠం కట్టి ఇస్సాకు దగ్గరికి వచ్చాడు. ఈ మధ్యలో ఆ అబ్రహాము ఇస్సాకుతో చెప్పుకుంటాడు, ఇస్సాకు నీవు ఆ దహన బలి నీ కాళ్ళు చేతులు కట్టాలి, నేను ఆ యొక్క బలిపీఠం మీద పెట్టాలి. దేవుని నామానికి స్తోత్రం. ఇస్సాకు బలిపీఠాన్ని ఎక్కాడు. బలిపీఠం మీద తన చేతులు కాళ్ళు కట్టబడ్డాయి. బలిపీఠం మీద ఉన్నాడు, చేయెత్తుతున్నాడు. పిల్లగా అబ్రహాము చేయెత్తాడు. నా మాట వినాలా? చూడండి, మీరు ఒక దృశ్యాన్ని చూడాలి. ఆ చేయెత్తాడు, చెయ్యి దిగిందా, ఆ చెయ్యి దిగిందా అనంటే చాలు ఇస్సాకు ఖండాలుగా ముక్కలుగా ఇస్సాకు చేయబడటానికి అవకాశం ఉంది. కానీ ఈ రాత్రి సమయంలో తన సొంత కుమారుని సమర్పించిన సమర్పణ ఈ యొక్క బలిపీఠం మీద చూస్తున్నాం. ద ఫోర్త్ ఆల్టర్ ఆఫ్ సాక్రిఫైస్, బలిపీఠ ఈ యొక్క సమర్పణ బలిపీఠం 4వ బలిపీఠంగా మనం చూస్తున్నాం. తన సొంత కుమారుడైన ఇస్సాకును అర్పించడానికి, సమర్పించడానికి వెలుగుని అబ్రహాము యొక్క జీవితాన్ని చూస్తున్నా. నా సోదరుడా,
నేను ముగిస్తున్నాను. నా మాట వింటున్నారు. అబ్రహాము చేయతాడు. అబ్రహాము చేయి దిగింది, కత్తి ఇస్సాకు మీద పడుతుంది. కత్తి ఇస్సాకు మీద పడింది. ఇస్సాకు మరణించడానికి అవకాశం ఉంది. The God interfered. The Almighty God interfered. నా ప్రియసోదరి, ఇక్కడ మరొకసారి త్రిత్వాన్ని గురించి నేను జ్ఞాపకం చేస్తుంటున్నాను. ఆదికాండం 22వ అధ్యాయంలో ఏముంది అనగా, అప్పుడు అబ్రహాము యెహోవా దూత అబ్రహామునకు ప్రత్యక్షమాడి అని చూస్తాం. ఎక్కడ బైబిల్లో యెహోవా దూత అని వచ్చింది అనగా, యెహోవా దూత నథింగ్ బట్ జీసస్, యేసు ప్రభు ప్రత్యక్షమైన. యేసు ప్రభు అబ్రహామునకు ఆదికాండంలో ప్రత్యక్షమైనాడండి. కనుక ప్రతి నిబంధనలోనే కాదు, ఆదికాండంలో యెహోవా ఆ యేసు ప్రభు అబ్రహామునకు ప్రత్యక్ష. అబ్రహామా నేను అనుకుంటాను, పరలోకం, the heavens should be shaken, పరలోకం ఇంకా ఒడిగిపోయి ఉంటుంది. ఆ అబ్రహాము ఇస్సాకును చంపేస్తున్నాడు. ఇస్సాకు ఇంకా ఒక నిమిషం ఆగితే ఇస్సాకు ఉండడు అని చెప్పి యెహోవా దూత యేసు భూలోకానికి వచ్చి అంటాడు, అబ్రహామా అబ్రహామా, ఆగో అబ్రహామా. దేవుని నామానికి స్తోత్రం కదా. అబ్రహాము ఆగాడు. అబ్రహాము ఆగిన తర్వాత ఒక మాట ఉంది. ఆ మాట చెప్పి నేను ముగిస్తున్నాను. అబ్రహామా, ఇస్సాకును చంపవద్దు, ఇస్సాకునకు బదులుగా, ఇస్సాకునకు బదులుగా, నా మాట వినడం, ఇస్సాకునకు బదులుగా అదిగో పొదలో ఉన్న ఒక పొట్టేలు కనబడుతుంది. ఆ పొట్టేలుని తీసుకుని వచ్చి ఇస్సాకునకు బదులుగా ఆ పొట్టేలును నీవు బలిగా. ఇంగ్లీష్ భాషలో చక్కగా ఉంటుంది. ఏమిటి అనగా, instead of Isaac, కనుక there was a ram there, God bring the ram, కనుక ఆ ర్యామ్ను తీసుకుని వచ్చి ఇస్సాకునకు బదులుగా నీవు ఆ ర్యామ్ను, ఆ పొట్టేలును నీవు బలిగా ఇవ్వు. కనుక అబ్రహాం went and brought the ram. కనుక in the place of Isaac the ram was killed. నా మాట in the place of Isaac the ram was killed. ఇస్సాకు యొక్క స్థానంలో పొట్టేలు వధించబడింది. In the place of Isaac the ram was killed, but in your place and in my place not the ram but the lamb was killed. నా ప్రియ సోదరి, నా ప్రియ సోదరుడా, ఇస్సాకునకు బదులుగా పొట్టేలు వధించబడింది, కానీ నీకు నాకు బదులుగా గొర్రె పిల్ల వధించబడింది. గొర్రె పిల్ల అయిన క్రీస్తు నీ కొరకు నా కొరకు వధించబడ్డాడు. ఆ శిలువలో ఆయన మన కొరకై సమర్పణ చేయబడ్డాడు. ఆ శిలువలో నీ కొరకు నా కొరకు అర్పించబడ్డాడు. ఆయన చేతులలో మేకులు, ఆయన కాళ్ళలో మేకులు, ఆయన రక్తంతో వల్లెము. నా ప్రియ సోదరి, నా ప్రియ సోదరుడా, పరమగీతాల్లో మనం చూస్తామండి, వేరు ప్రియుడి కన్నా నీ ప్రియుడి విశేషం ఏంటి? నా ప్రియుడు దౌడపడు, నా ప్రియుడు రక్తపడు, నా ప్రియుడు 10,000 మందిలో శ్రేష్ఠుడు. ఇతడేమో ప్రియుడు, ఇతడేమో స్నేహితుడు. ఈ సాధుని నా ప్రియుడు అమ్మా యెషయా గ్రంథము 57:3వ అధ్యాయంలో నా ప్రియుడు చూడబడని వాడుగా, వ్యసనాక్రాంతుడిగా, తృణీకరించబడిన వాడుగా నా ప్రియుడు అయిపోయినాడు. ఈ రాత్రి సమయంలో ఈ మాట చెప్పిన, నాకు చెమట పడుతుంటే నాకు చూసుకోవడానికి చేతులు ఉన్నాయి. అమ్మా బాబు, నాకు చెమట పడుతుంటే నాకు చూసుకోవడానికి చేతులు ఉన్నాయి. ఆ రక్షకుడు, లోక రక్షకుడు, ఆ సృష్టికర్త, సర్వాధికారి, ఆయన చూసుకోవడానికి చేతులు లేకుండా ఆయన చేతులు బ్రతుకు కొట్టబడ్డాయి. తల మీద నుంచి రక్తం కాతుంది, ముఖం మీద ఉమ్మి వేశారు. తల నుంచి రక్తం కాతుంది, ముఖం మీద ఉమ్మి వేశారు. రక్తము కలిసిపోయి ప్రవహిస్తుంది. ఆ ప్రభావం చూసుకోవడానికి చేతులు లేకుండా ఆయన ధరించాడు. ఆ రక్తము కలిసి చూడనవని వాడిగా, వ్యసనాక్రాంతుడుగా చేయబడ్డాడు. ఆ ప్రభు ఈ రాత్రి నిన్ను పిలుస్తున్నాడు. సమర్పించబడిన ఆ ప్రభు నిన్ను నువ్వు ఈ రాత్రి ఆయన సమర్పించుకుంటావా? ఎస్ బ్రదర్ జోషి, నా ప్రభు నా ప్రభు సమర్పించుకున్నాడు. నన్ను ఈ రాత్రిలో సమర్పించుకుంటున్నాను. ఆ బలిపీఠం మీదకి నేను వస్తున్నాను, నేను ముగిస్తున్నాను. ఈ రాత్రి సమయంలో ఆ సమర్పణ నీ చేతిలో లేకపోతే ఆ బలిపీఠాన్ని తిరిగి పెడతావా? ఈ రాత్రి తిరిగి కట్టినట్లయితే ఆయన ప్రార్థన ఆలకిస్తాడు, ఆయన ప్రార్థన అంగీకరిస్తాడు. ఆయన ప్రార్థన ఆలకించాలి, నీ ప్రార్థన అంగీకరించాలి. విధేయత బలిపీఠము, ప్రార్థన బలిపీఠము, వాగ్దాన బలిపీఠము, సహవాస బలిపీఠము, సమర్పణ బలిపీఠము. ఈ బలిపీఠాల యొక్క ప్రాముఖ్యతను ఎదిగి ఈ రాత్రి నిన్ను నీవు సమర్పించుకున్న ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. బాబమ్మ, నా చివరి మాటలు వినండి. ఎటువంటి పాపంలో ఉన్నా సరే ఈ రాత్రి యేసయ్య దగ్గరికి వచ్చి, యేసయ్య నన్ను నేను సమర్పించుకుంటున్నాను అయినా, మీరు నా కొరకై బలిపీఠంకి ఎక్కారనైనా, నా కొరకు ప్రాణం పెట్టారనైనా, మీ స్థానంలోనికి నా స్థానంలోకి మీరు వెళ్ళాలి. కాబట్టి మిమ్మల్ని అంగీకరిస్తున్నాను ప్రభావ, నన్ను అంగీకరించు అంటే చాలు. మీరు కూర్చుని ప్రభువా నేను పాపిని ప్రభావ, నన్ను అంగీకరించిన ఆయన అంటే చాలు. దేవుడు మిమ్మల్ని అంగీకరించి ఆయన కుమార్తెగా చేస్తాడు. అతి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించుగాక. ప్రైజ్ ది లార్డ్.
దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ మధ్యలో ఒక ప్రాముఖ్యమైన విషయం చెప్తానికి ఏ సనుచరులుగా అన్నదమ్ములుగా మేము వచ్చాం. మేము ఇది పట్టుకున్నాం. చాలామంది క్రైస్తవులకి విశ్వాసులకు తెలిసి ఏంటిదనగా ఇది పరిశుద్ధ గ్రంథం. క్రైస్తవేతరులు దీని ఒక పలానా గ్రంథం అని పిలుస్తున్నారు. నేను కానీ అన్నయ్య గారు కానీ నోటితో ఉచ్చరించాలని ఆశ కలగట్లేదు. కానీ పరమగీతం అనే ఒక గ్రంథం ద్వారా ఇది చదవలేము, ఇది ఈ విధమైన గ్రంథం అని చెప్పి అనేకులు పిలుస్తున్నారు. కానీ క్రైస్తవులుగా ఉన్నవారు కానీ విశ్వాసులుగా ఉన్నవారు కానీ ఇలాంటి వాటికి మనం తెలుసుకోవాలి. పరమగీతము పరిశుద్ధమైన గ్రంథంలో ఒక భాగం అని తెలుసుకోవాలి అని అంటే మన ప్రియతమ అన్న అనేకులకు ఆత్మీయ తండ్రిగా కొన్ని సంవత్సరాలుగా వచ్చిన ధ్యానాలని సంపూర్ణంగా రేడియోలో ముగించి 2 మార్లు ముగించిన జోషన్న గారి పరమగీత ధ్యానాలని మనం వచనం ధ్యానిద్దాం. ఆ ధ్యానాల్లో ఉన్న మర్మాలు తెలుసుకోవాలి అని అంటే ఈ ప్రోగ్రామ్ ని వీక్షించండి. తమ్ముడు చెప్పిన రీతిగా వచనం వెంబడి వచనం అద్భుత ధ్యానాలు ఈయన వెరీ డీటెయిల్డ్, వెరీ స్పెసిఫిక్ గా నాన్నగారు దీన్ని వివరించారు. వర్స్ బై వర్స్ రేడియోలో, టీవీలో కూడా వివరించారు. కాబట్టి దీన్ని వీక్షించడం ద్వారా దీంట్లో ఉన్న ఆధ్యాత్మిక సత్యాలు మీరు తెలుసుకోగలరు. ఇంకా లోతైన ఆధ్యాత్మిక సత్యాలు మీరు తెలుసుకోవాలంటే ఈ పరమగీతాలు అనే సిరీస్ని మీరు మిస్ కావద్దు అని ప్రార్థనాపూర్వకంగా మిమ్మల్ని వేడుకుంటున్నాం. ఆరాధన ఛానల్లో ప్రతిరోజు సాయంకాలం సోమ, మంగళ, బుధవారం 7:30 గంటలకి, మరొకసారి ఆరాధన ఛానల్లో సాయంకాలం 7:30 గంటలకి సోమ, మంగళ, బుధవారం వీక్షించండి. మిస్ అయితే ఈ కిందున్న మా యూట్యూబ్ ఛానల్లో మీరు వీక్షించగలుగుతారు. ప్లేలిస్ట్లో సెపరేట్గా దీన్ని పెట్టగలుగుతాం. చాలామంది క్రైస్తవేతరులు అనే మాట ఈ బైబిల్ని అంతా వచనం వెంబడి వచనం ఎవరైనా చెప్పారా అని ఆలోచిస్తుంటారు. మీకు శుభవార్త, ప్రాంతీయ భాషలో ప్రపంచంలో ఎవరు చెప్పలేదు. మన తెలుగువారైన జోషన్న గారు వచనం వెంబడి వచ్చిన ధ్యానాలని బైబిల్ అంతటిని రేడియోలో 2 మార్లు గురించారు. కాబట్టి మా విజ్ఞాపన, ఇది పరిశుద్ధ గ్రంథం, ఇది పరిశుద్ధమైనది, మన జీవితాలను పరిశుద్ధపరిచే గ్రంథం అని తెలుసుకోవాలంటే పరమగీత ధ్యానాలు తప్పనిసరిగా మీరు వీక్షించండి. మిస్ కాకండి. పరమగీత ధ్యానాలు ఆరాధన ఛానల్ 7:30 మండే, ట్యూస్డే, వెనస్డే. మిస్ అయితే మా యూట్యూబ్ ఛానల్లో మీరు చూడండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం, మేము ఈ టీవీ పరిచర్యని ఎందుకు ప్రారంభించాం, ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు, కీర్తిశేషులైన నాన్నగారు జోషన్న గారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. విన్నారు కదా, నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు. మన రక్షకుడైన యేసు ఉన్నారని, విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా. ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు, ప్రేరేపింపబడ్డవారు మీరు, వచనం వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన్న గారివి, పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్ స్పర్జన్ గారివి, హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త్ సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే, మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు. నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి. కాబట్టి మీరందరూ ఏ భారమైతే, సేవా భారమైతే నాన్నగారు గత 40 సంవత్సరాలుగా ముందుకు కొనసాగించారు, ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్ స్పర్జన్ గారు మాపై ఉంది. కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు, నాన్నగారిని ఆదరించారు, మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.